ఆంధ్రప్రదేశ్కు ఇంత పెద్ద విపత్తు వస్తే ప్రధాని మోదీ స్పందించకపోవడం దారుణమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన రాష్ట్రం కష్టాల్లో ఉంటే ఆదుకునే బాధ్యత లేదా అని నిలదీశారు. ఇప్పటికైనా రాష్ట్రానికి అవసరమైన సాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో పర్యటించిన షర్మిల వరద బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. ఆహారం, నీళ్ల ప్యాకెట్లు అందజేశారు. అంతకుముందు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను తొలగించేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని షర్మిల కోరారు. విజయవాడ బుడమేరు అయింది, మొత్తం అతలాకుతలం అయింది. దారెంబడి ఎంత మందిని పలకరించినా వాళ్ళ పరిస్థితి వివరిస్తూ చాలా బాధపడుతున్నారు. వచ్చిన వర్షానికి ఇంత నష్టం జరిగితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 5 లక్షల మంది డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యారు. లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగినా, ఇంత ఘోర విపత్తు వచ్చినా కూడా కేంద్రంలో ఉన్న మోడీ గారు, ప్రధానమంత్రి గారు మాత్రం ఇంతవరకు నోరు కూడా విప్పలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మీకు ఇది విపత్తిలాగా కనిపించడం లేదా మోడీ గారు అని అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉండడానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు మీకు పనికొచ్చారు. మరి మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఇబ్బందులు ఎందుకు కనిపించడం లేదో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా కూడా బీజేపీ పార్టీకే, అధికారంలో ఉన్న పార్టీలైనా అధికారంలో లేని పార్టీలైనా బీజేపీ పార్టీకే బానిసలుగా మారి మొత్తం ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది ఎంపీలు 10 సంవత్సరాలుగా మోడీ గారిని నెత్తిన పెట్టుకున్నారు. అందుకు బహుమతిగా మోడీ గారు మన రాష్ట్రానికి వెన్నుపోటే పొడిచారు. మళ్ళీ ప్రత్యేక హోదా విషయం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ చిన్న చూపే, ప్రతి అంశంలోనూ మోసమే. కనీసం ఇప్పటికైనా కళ్ళు విప్పండి. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన విపత్తును గమనించండి. ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి ఇక్కడ ఏమి చేయాల్సిందో, ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సిందో, కనీసం నష్టపోయిన వారి ఇళ్లకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం 1 లక్ష రూపాయలు సహాయం చేయండి. వస్తువులు నష్టపోయిన వాళ్ళకు కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వండి. ప్రాణాలు పోయిన వాళ్లకు 25 లక్షల రూపాయలైనా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంట నష్టం జరిగిన వాళ్ళకు కనీసం 25,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంతమందికి ఇన్ని అవసరాలు ఉంటే ఒక్క మాటైనా చెప్పుకోకుండా మోడీ గారు తప్పించుకుంటున్నారు. ఇది భావ్యం కాదని వెంటనే మీరు ఏం చేస్తారో, ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విపత్తు మళ్ళీ ఇంకా ఎప్పుడే కానీ ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు చంద్రబాబు గారి షోల్డర్స్ మీదనే ఉంది. మరి మీరే చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞత, జగన్మోహన్ రెడ్డి గారి పరిజ్ఞానం. ఇలాంటి పరిస్థితిలో బొడిమేరు న్యాచురల్ డిజాస్టరా లేకపోతే మ్యాన్మేడ్ డిజాస్టరా అని బొడిమేరు నువ్వు చేసావంటే నువ్వు చేసావని బ్లేమ్ గేమ్ అనవసరం. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఆయన బొడిమేరు గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన బొడిమేరు గురించి పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు బొడిమేరు గురించి ఆలోచన చేయగలిగినప్పుడు, ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్ని తొలగించగలిగినప్పుడు, మరి కొల్లేరు ప్రాంతంలో ఈ రూట్లో న్యాచురల్ ఫ్లో, బొడిమేరు న్యాచురల్ ఫ్లోని ఇంత ఎన్క్రోచ్మెంట్స్కి ఎందుకు అలౌ చేశారు ఈ ముఖ్యమంత్రులు అని అడుగుతున్నాం. ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నిటిని తొలగించి దీన్ని న్యాచురల్ ఫ్లోని మళ్ళీ రెస్టోర్ చేయాలి. డైవర్షన్ స్కీమ్ మీద కూడా ఆలోచన చేయాలి.